యథార్థమైన ప్రవర్తన, అరమర లేకుండా జీవించడం, దేవుని విషయంలో కానీ దేవుడు మనకిచ్చిన కుటుంబ విషయంలో కానీ అరమర లేకుండా జీవించడం, యథార్థ ప్రవర్తన. యథార్థ హృదయం గల వారికి దేవుడు ఏ మేలు చేయక మానడని రాయబడింది. కాబట్టి విశ్వాసి, మన ఇంట యథార్థత ఉందా? మన హృదయాలలో యథార్థతను మనం కలిగి ఉన్నామా? యథార్థతను కాపాడుకుంటున్నామా? యాకోబు భార్య రాహేలు గురించి మన బైబిల్లో చదువుతాం. యాకోబు భార్య, ఆమె కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎంతో శ్రమపడ్డాడు, ఆమె కోసం ఎంతో ప్రేమించాడు. అది దేహ సంబంధమైన ప్రేమ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ, ప్రేమే కాదండి. 14 సంవత్సరాలు ఆమె కోసం శ్రమపడ్డాడు. కానీ ఆమె జీవితంలో యథార్థత లేదు. తన భర్త విషయంలో విగ్రహాలను తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టింది. యథార్థత లేదు. నాన్నకు చెప్పకపోయినా కనీసం తన భర్తకైనా చెప్పాలి కదండి. బయలుదేరిందేమో ఏంటండి, బెత్లెహేముకు బయలుదేరారు. బయలుదేరిందేమో వాగ్దత్త దేశానికి బయలుదేరారు. వాగ్దత్త దేశానికి బయలుదేరారు. కానీ ప్రియులరా, విగ్రహాలతో ఆమె జీవితం ముడిపడినట్లు లేఖనాలను మనం చూస్తున్నాం. యథార్థత లేకపోవడం వల్ల ఆమె ఆ వాగ్దాన భూమిని చేరలేకపోయింది. మార్గ మధ్యలోనే చనిపోయి పాతి పెట్టబడింది. పితరుల సమాధిలోనికి చేరలేకపోయింది. కనుక మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మన యథార్థతను, దేవుని విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ దేవుడు మనకిచ్చిన మన ఇంట యథార్థ హృదయం మనం చెప్పగలగాలి. నా ఇంట నేను యథార్థ హృదయం, యథార్థమైన ప్రవర్తన, నిర్దోషమైన మార్గము, ఈ అనుభవాలు మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమైన వెళ్ళారా, మరి ఆ ఇంట ఆ యథార్థ హృదయం ఉన్నట్లు మన జీవితాలు కూడా మన యథార్థ హృదయం కలిగి సాగిపోవాలి. ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పమన్నారు ప్రభు. ఆ ఇంట్లో మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంట్లో మీరు ఉండండి, లేదంటే మీరు ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళేటప్పుడు లేకపోతే ఆ ఇల్లును విడిచి వెళ్ళేటప్పుడు మీ పాద ధూళిని దులిపి వెళ్ళమన్నారు. రెండవదిగా, ఈ ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే దైవ సేవకులు చేర్చుకునే ఇల్లు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చేర్చుకునే ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. ఆమేన్. మేము ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చామనుకోండి, దైవజనుడు మన ఎద్దుకు వచ్చుట మంచిది అని బైబిల్లో ఉంది. నీవు మా ఎద్దుకు వచ్చుట మంచిది అని బైబిల్లో రాయబడింది. మేము ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు, అన్నా మీరు రావడం మంచిది అంటారా, లేకపోతే మంచినీళ్ళు తాగుతారా అంటారా? రావగానే అయ్యా మంచినీళ్ళు తాగుతారా, వేడి నీళ్ళు తాగుతారా, కూల్గా కూల్ డ్రింక్ తాగుతారా, లేకపోతే ఏం తాగుతారు, ఏం తింటారని అడుగుతారు తప్ప దైవజనుడు మన ఎద్దుకు వచ్చుట మంచిది అంటే దైవ సేవకులను, దేవుని బిడ్డల్ని చేర్చుకోగలిగిన ఇల్లుగా ఉండాలి. మీరు చూడండి, తప్పిపోయిన కుమారుడు గురించి బైబిల్లో మనం చదువుతాం. వాడు తప్పిపోయాడు, దూరదేశానికి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తండ్రి చేర్చుకున్నాడు. అది చేర్చుకునే ఇల్లు, అది ఆహారపు ఇల్లు, అది సమృద్ధి కలిగిన ఇల్లు. ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా సమృద్ధిగా భోంచేస్తారు. సమృద్ధి కలిగిన ఇల్లు. ఆ ఇంట్లో ప్రశస్తమైన వస్త్రం ఉంటుంది, ఆ ఇంట్లో అధికారం ఉంటుంది, ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. అది చేర్చుకునే ఇల్లు. తండ్రి అతని హక్కున చేర్చుకున్నాడు. కానీ అదే ఇంట్లో ఉండి చేర్చుకొనని మనస్సుతో ఒకడున్నాడు, అతడే ఏశావు. అతడు సహించలేకపోయాడు. ఈ నీ చిన్న కుమారుడు, ఈ నీ కుమారుడు రావంగానే అతనికి నీవు దూడను వధించి ఆహారాన్ని సిద్ధపరుస్తావా, నాకు ఒక మేకపిల్లని ఇవ్వలేదా అని వ్యంగ్యంగా దూషించి మాట్లాడడం. మనం సరే ఒక దూడను వధించారు, మొత్తం తినేసి ఉంటాడు ఆ చిన్న కుమారుడే. మొత్తం ఆడికి పెట్టారండి, అందరూ తిన్నారు కదండి, అందరూ తినే దాంట్లో ఆయన ఒక ముద్ద తిని ఉంటాడు అంతే. నీ ఆస్తినంతా తీసుకెళ్ళి వేశ్యలతో పాడు చేశారని అంటున్నాడండి. అతడు వేశ్యలతో పాడు చేయడం ఇటు చూశాడా? చేర్చుకోలేని మనస్తత్వం, అంగీకరించలేని మనస్తత్వం, స్వీకరించలేని మనస్తత్వం కొందరికి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మన ఇల్లు ఎలా ఉండాలంటే అభిషేకంతో నిండి ఉండాలి. మన ఇల్లు యథార్థ హృదయంతో మన జీవితాలు నింపబడి ఉండాలి. అంతే కదండి, ఒక చేర్చుకునే ఇల్లుగా మనం ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి తన అన్న దగ్గరికి వచ్చాడండి. ఏశావు భ్రష్టుడిలా కనిపించవచ్చు, వ్యభిచారిగా కనిపించవచ్చు,
లేకపోతే ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడని పౌలు గారు ఆయన గురించి ప్రస్తావించారు. విలువ ఏది, జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ తెలియకపోవచ్చు, కానీ తన తమ్ముడు తన దగ్గరికి వచ్చినప్పుడు అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తమ్ముడిని చేర్చుకున్న గొప్ప మనసు ఏశావులో మనం చూస్తాం. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. యాకోబు భక్తుడు కావచ్చు, కుయుక్తి, మోసాలు, అన్నయ్యను మోసం చేయడం, నాన్ని మోసం చేయడం, వాళ్ళ మామని మోసం చేయడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోసపూరితమైన జీవితాలు, కుయుక్తితో నడుచుకున్న అనుభవాలు మనం యాకోబులో చూస్తాం. కానీ ఏశావు అడవి మనిషే కావచ్చు అండి, అడవిలో తిరిగిన వాడే కావచ్చు, మృగాల వెంట తిరిగిన వాడే కావచ్చు, క్రూర మృగాల వెంట తిరిగిన వాడే కావచ్చు, జంతువుల మధ్యలో బ్రతికిన వాడే కావచ్చు, కానీ చేర్చుకునే మనస్సు. ఈరోజు కొంతమంది మేము భక్తులం, మేము పరిశుద్ధులం అనుకుంటారు. నాటి మనిషిని, ఒక వ్యక్తికి నీ ద్వారా సహాయం కావాలనుకున్నప్పుడు అతనికి సహాయం చేయలేని పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యక్తిని నువ్వు చేర్చుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఎదుటి మనిషిని క్షమించలేని మనస్సు నీకుంటే ఏమి లాభం? సంవత్సరాలు పడి కుళ్ళు, తంత్రాలు, కపటము, మోసాలతో కొనసాగించబడుతుంది. అందుకే మీరు చూడండి, యాకోబులో ఉన్న ఫియర్, భయం అనేది ఏశావులో మనం చూడము. యాకోబు భయపడుతున్నాడు, ఏం సంభవిస్తుందో అని భయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకుని గోజాడుతున్నాడు, వాగ్దానాలు గుర్తు చేసుకుంటున్నాడు, రక్షించమని ప్రాధాయపడుతున్నాడు. నేల వరకు వంగి ఏశావు దగ్గర నీ దాసుడు. ఎవరి దాసుడు నీవు? ఏశావు దగ్గర నీ వంగి దండాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ దాసుడను అంటాడు. ఆస్తిని 2 భాగాలు చేశాడు. వీటన్నిటికీ మూలం ఏంటంటే భయం. యథార్థంగా బ్రతికినప్పుడు దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏశావులో చూడండి ఎంత ప్రశాంతత. తన తమ్ముడు రావగానే పాతయన్ని త్రవ్వుకొని పాతవి గతించెను, సమస్తము క్రొత్తదాయను. క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను. క్రీస్తు యేసునందు నీవు ఉన్నప్పుడు పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత పద్ధతులు అవన్నీ లేవండి. సమస్తాన్ని క్షమించేశాడు, చేసిన ద్రోహాన్ని క్షమించేశాడు, చేసిన మోసాన్ని క్షమించేశాడు. తన తమ్ముడిని చేర్చుకునే శ్రేష్టమైన మనసు ఏశావులో మనం చూస్తాం. అందుకే